ఇప్పుడు సంక్రాంతి పండుగకు కానుక లెక్క రాబోయే చిత్రాలల్లా నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ గిట్లా ఒకటి. అయితే ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ లెక్క శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తున్నదంట. అయితే ఇటీవలనే అమ్మడు మెకానిక్ రాకీ సినిమాతో వచ్చినా గానీ నిరాశపరిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర. కానీ ఈమె నటనకు మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ చిత్రాల ప్రతికూలమైన ఛాయలు కలిగిన నటనతోని అందరినీ మెప్పించి మంచి మార్కులే తెచ్చిపెట్టినాయి. అయితే చాలా కాలంగా ఎందుకో ఈ పిల్లకు కమర్షియల్గా హీరోయిన్ లెక్క నిలదొక్కుకోలేకపోయింది. ఇక అందుకు కారణం ఆమె ఆచి తూచి ఎంపిక చేసుకున్న సినిమాలు కాబట్టి. అయితే ఇటీవల కాలంలో ఈమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా ఏమన్నది అనంటే, నాకు సోషియో ఫ్యాంటసీ కథలు ఇక గిస్వంటి సైన్స్ ఫిక్షన్ కథలంటే చాలా ఇష్టము. నా దగ్గరికి ఎవరైనా కానీ గస్వంటి కథలతోని వస్తే ఖచ్చితంగా నేను సినిమా చేస్తా అనుకుంటా పరోక్షంగా దర్శక నిర్మాతలకు ఈమె సూచించిందన్నమాట. అయితే మరోపక్క ఈ అమ్మడు ఎక్కడా కానీ అందాల ఆరబొత్తులు చూపించుడు కానీ ఎక్స్పోజింగ్ వంటివి కానీ చెయ్యదు. ఇక సినిమాల పాత్రల గిట్లా చాలా షరతులు పెడతదని గతంలో టాక్ అయితే ఉన్నది. ఇక ఇప్పుడు చూసుకుంటే అమ్మడు పాత్రల విషయంలో కథల విషయంలో పెద్దగా ఏం షరతులు పెడతలేదు. ఇక పెద్దగా పట్టింపు లేకుండానే చేస్తున్నదని ఆమె ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలను బట్టి అర్థమవుతున్నది. ఇక సోషల్ మీడియాలోనేమో ఇతర హీరోయిన్లు జోరుగా అందాల ఆరబోతలు ఉన్న ఫోటోలను పెడుతుంటే ఈమె మటుకు ఎప్పుడో ఒకసారి అరుదుగా ఫోటోలను మంచుకుంటా ఉంటది. ఇక అట్లా చూసుకుంటే అమ్మడు ఎంపిక విషయంలో గిట్లా చాలా సీరియస్ పాత్రలు ఎంపించుకుంటది. అంతేకాకుండా ఈ అమ్మడు ఎంపిక చేసుకునే పాత్రలు చూసుకుంటే గినక చాలా వరకు కమర్షియల్ పాత్ర గిట్లా దూరంగా ఉంటది. ఇక ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే స్త్రీ ప్రాధాన్యం గల పాత్రలు ఈమెకు సరిపోతుందా అనే విధంగా అనుమానం కలిగించేటట్టుగా ఈమె సినిమా కథల పాత్రలు ఉంటాయని సినీ వర్గాలలో గప్పట్ల మీడియా వాళ్ళు మస్తుగా మాట్లాడుకున్నారు. ఇక ఏదేమైనా సరే కానీ మొత్తానికి అమ్మడు సంక్రాంతి పండుగ కారిక లెక్క వరుస పెట్టి తెలుగులో ఇప్పుడు అలరించేటందుకు సిద్ధమవుతున్నది. మళ్ళా అసలే బాలకృష్ణ సినిమానాయే. ఇక అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా భారీ విజయం నమోదు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక బాలకృష్ణ సినిమాలలో హీరోయిన్ల పాత్రలకి ఇట్లా ప్రాధాన్యత ఉంటుంది కనుక ఈ అమ్మడుకు ఈ సినిమాతోనైనా కమర్షియల్గా మంచి బ్రేక్ లభించే అవకాశం ఎంతవరకు ఉన్నదంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.